ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని పేదవాడికి అందించాలని, వైద్య విద్యని పేదవాడికి మరింత చేరువ చేయాలని, టెరిషరీ కేర్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు అందించాలని వారు ఏదైతే ఆ రోజు తపన పడ్డారో ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆశపడినటువంటి ప్రజలు, ముఖ్యంగా పేద విద్యార్థులు మన భవిష్యత్తు ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి 10 కాలేజీలు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని నిన్న పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ చేసినటువంటి నిన్నటి కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు, దాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకి, సంఘీభావం తెలియజేసినటువంటి ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా 2 చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకో, కూటమి ప్రభుత్వానికో మధ్యన ఉన్నటువంటి సమస్య కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి, పేదవాడికి, ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి మేధావులకి అందరికీ కూడా సంబంధించినటువంటి ఈ రాష్ట్ర సమస్య. ఈరోజు ఉదాహరణకి పీపీపీలో వీరు ప్రైవేట్ వారికి ఏదైతే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 50% ఫ్రీ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు 15,000 మాత్రమే, 50% సీట్స్. అలాగే మేము ఆ రోజు ప్రతిపాదించినటువంటి ఆ 50% ఈ 17 మెడికల్ కాలేజీలో కూడా 50% మెడికల్స్ ఏవైతే జనరల్ కేటగిరీ ఈ ఫ్రీ సీట్స్ ఉంటాయో ఈ ప్రభుత్వంలో కొనసాగితే అవి కూడా 15,000 ఉండేవి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఫ్రీ సీట్ వచ్చినా వారి ట్యూషన్ ఫీ మాత్రం సంవత్సరానికి 3,50,000 రూపాయలు. అంటే రేపు ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి రేపు చేతికి వెళ్ళిపోతే చదువుకొని మెరిట్ ద్వారా సీటు వచ్చినా సరే 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఇప్పుడు వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. అదే బి కేటగిరీ 19 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టారు. మేనేజ్మెంట్ కోటా దగ్గర 3 టైమ్స్ ఆఫ్ బి కేటగిరీ అని చెప్పి పెట్టారు. అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి. బి కేటగిరీ అయితే 19 లక్షల రూపాయలు. ఫ్రీగా 15,000 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఈరోజు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వారికి ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ సీట్స్ కాస్త 3,50,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. దీనివల్ల విద్యార్థులు, మెరిట్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులు వారు నష్టపోతున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో వీటినన్నింటినీ నిరసిస్తూ ఒక ఉద్యమంలో తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆద్యాంతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి వారికి సంఘీభావాన్ని తెలియజేసి వారికి ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని వారి దృష్టి తీసుకొని వచ్చి ఈ సమస్యల్ని, మాకున్నటువంటి సమస్యల్ని మీరైతేనే పరిష్కరించగలరు అనేటువంటి ఆవేదన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ వారి సమస్యలు కానీ చెప్పుకున్నప్పుడు వారి మొహల్లా కనబడింది. ఎయిర్పోర్ట్లో మొదలైన తర్వాత కాకానీ నగర్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిశారు.
ఆ పోరాట కమిటీ అంతా కూడా కలిసింది. మీరు ఎన్నికల్లో వారు చెప్పడం జరిగింది, మీరు ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి మాట మేము వినలేదు, మీరు చెప్పినట్టుగానే జరిగింది, మీరు పొరపాటున కూటమికి ఓటేస్తే ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అన్నటువంటి మీ పాటన పెడచెవిని పెట్టాం. ఈ పోరాటానికి మీ మద్దతు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. నిన్న పత్రికా సమావేశంలో కూడా చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో దానికి వ్యతిరేకంగా మీరు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిన్న కార్మిక సంఘాల నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ స్టాండ్లో మాది ఎప్పుడూ మార్పు లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ అధ్యక్షులు నేను చెప్పడం జరిగింది. తర్వాత గోపాలపట్నం ఆ ప్రాంతాల్లో రోడ్డున పడిపోయినటువంటి స్ట్రీట్ హాకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విషయాలు కూడా వారి దృష్టి తీసుకొని వచ్చారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు కేకే రాజు గారి నేతృత్వంలో జరిగినటువంటి పోరాటాల గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఆ పోరాటాన్ని ఆ సపోర్ట్ని మా పార్టీ తరఫున మీకు ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది.